నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ప్రాంతాలను గుర్తించి వెంటనే నివేదిక అందజేయాలని సెక్టార్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు। గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జిల్లా అడిషనల్ ఎస్పీ బి భీమారావు, सब एसपी एटीवी रविकुमार संयुक्तंगा जिल्लालोनि आरडीओलु, तहसीलदार्लु, सेक्टर अधिकारुलतो वल्नरबिलिटी क्रिटिकल पोलीस स्टेशन्लु प्रांताल गुर्तिंपुपै वीडियो कान्फरेंस निर्वहिंचारु। ई संदर्भंगा जिल्ला कलेक्टर सुमित कुमार गांधी माట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు। దీనిలో భాగంగా జిల్లాలోని అతి సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్ స్టేషన్లను ఖచ్చితంగా గుర్తించాలని తహసీల్దార్లు, సెక్టార్ అధికారులను ఆదేశించారు। సంబంధిత నివేదికను ఈ నెల 28 లోపుగా అందజేయాలని అన్నారు। జిల్లాలో వివిధ పరీక్షల నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు। గురువారం తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి గురువారం ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు। పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేసిన కళాశాలలో, పాఠశాలలలో మౌలిక వసతులు ముందుగానే పరిశీలించుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు। గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వయోవృద్ధుల సంక్షేమ అప్పీలేట్ ట్రిబ్యునల్ సభ్యులు మేలం దుర్గా ప్రసాద్ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు। వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్కు ఆయన వివరించారు। వయోవృద్ధులు సంక్షేమానికి మంచి సేవలు అందిస్తున్నందుకు మేలం దుర్గా ప్రసాద్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అభినందించారు। భీమవరం నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుపొందుతుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం భీమవరం నియోజకవర్గంలో గెలుపొందుతుందని, రాష్ట్రంలో అధికారం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు। భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని, అయితే పార్టీ అధినేత ఎవరికి టికెట్ ఇస్తే వారికి మద్దతు తెలిపి గెలుపుకు కృషి చేస్తారని తెలిపారు। మరి దేశం మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు ఇంకో 50-60 రోజులు మయాన్ని మొదలవుతాయి। దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా ఎలక్షన్ జరుగుతుంది, మనందరూ తెలుసు। అదేవిధంగా మరి భీమవరం నియోజకవర్గం అంటే 170 నియోజకవర్గాల్లో ఒక సెలబ్రిటీ నియోజకవర్గం ఇది। గతం నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది। దానిలో భాగంగా ఇక్కడి నుంచి గెలిచిన వారు కూడా ఎప్పుడు కూడా ఉద్దరులు గెలిచారు, మంచివారు గెలిచారు, ఎప్పుడు కక్షపూర్తమైన రాజకీయాలు ఎప్పుడు లేవు। కానీ ఈ 2019 నుంచి చూస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పార్టీ నుంచి మరి ఆ శాసనసభ్యులు ఎలా మారారో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇక్కడ కూడా కక్షపూర్తమైన రాజకీయాలు జరిగినాయి। ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అంటే జనసేన కానీ రిపోయిలో బీజేపీ కూడా కలుస్తుందన్నారు, ఇవన్నీ కలిపి అధికారంలో తీసుకురావడం కోసం మేము అందరం కృషి చేస్తున్నాం। భీమవరం మీద విపరీతమైన సందిగ్ధం ఉంది। తెలుగుదేశం పార్టీ తరఫున 2019 నుంచి కూడా 2019లో అజీబాబు గారు పోటీ చేశారు। ఆయన చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజల హృదయంలో ఉన్నాయని ఉన్నాడు। కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నా కానీ పార్టీ కార్యకర్తలతో ఉన్నారు ఆయన। నేను 2019 నుంచి కూడా కోవిడ్ టైంలో కానీ ఎన్నో ఇబ్బందులు అధికార పార్టీ చేసిన దుర్మార్గాలు కానీ నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని నేను కాపాడుకుంటూ వచ్చాను। నాతో పాటు కూడా కొంతమంది నాయకులు మరి నాతో పాటు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకారం చేశారు, నేను చేయలేదు అనలేదు। ఇప్పుడు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే సీట్ ఆశించే వాళ్ళు కోణాల్సిన నేను కూడా ఉన్నాను। కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా భీమవరం సీటు పలానా పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ఎవరికి చెప్పలేదు। ఆయన చెప్పిన దరిమిలా ఎవరికైతే ఇక్కడ పార్టీ పోటీ పనిచేయమంటారో వాళ్ళని మేము గెలిపించి ఇచ్చే బాధ్యత మా బుధస్కంధంలో తీసుకుంటాం। ఆ వీరాసమండ పార్టీ కమిటీ కానీ, భీమవరం పార్టీ కమిటీ కానీ, అలాగే పట్టణం కమిటీ కానీ, అలాగే పెద్దలు కానీ, అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ అందరం కూడా ఈ కార్యక్రమం పూర్తిగా మేము చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో రావడానికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను। బడుగు బలహీన వర్గాలు అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ
అన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, బడుగు బలహీన వర్గాలను పూర్తిస్థాయి ఆదుకుంటామని ఆయన అన్నారు. సకల జనుల చైతన్యం కోసం తలపెట్టిన రేపటి కోసం పాదయాత్ర 3వ రోజు అత్తిలి మండలం ఉనికిల్లో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పాదయాత్ర ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. ఉనికిల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 4 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటిదాకా ఒక ఇటుక కూడా అక్కడ పెట్టించలేదని విమర్శించారు. గ్రామంలో వైసీపీ నాయకులు సహకారం సొసైటీ మాజీ అధ్యక్షుడు మల్లిడి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్విల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పర్యటించారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను ఆయన పలకరించారు. ఎస్సీ కాలనీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అండర్ డ్రైనేజ్ పేరుతో రోడ్డును తవ్వేశారని, రోడ్డును అడ్డగోలుగా త్రవ్వేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. సాయంత్రం పాదయాత్ర కంచుమర్రు చేరుకోగానే అనేక చోట్ల మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు మహిళలు మంగళహారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆర్మిల్లి రాధాకృష్ణ బృందం మంచిల్లో వివిధ ప్రాంతాల్లో కాలినడకన పర్యటించారు. ప్రజల కష్ట సుఖాలను దగ్గర నుంచి పరిశీలించారు. కార్యక్రమంలో దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, బర్రి శ్రీను, అల్తి సత్యనారాయణ, పూతినేని శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, చేకూరి శ్రీనివాస్, కోర లక్ష్మీనారాయణ, గూడూరు కొండ, వెలగల ప్రసాద్ రెడ్డి, వెలగల సత్యనారాయణ రెడ్డి, పెనుమచ్చ వెంకట కృష్ణంరాజు, తేలి చిట్టిబాబు, మల్లిడి వెంకట సుబ్బారెడ్డి, దొంగ నాగు శ్రీనివాసరావు, సీతారాం శ్రీను, దవాపు ధనరాజు, కలిగి దయానందమూర్తి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాధాకృష్ణన్న జన సైన్యం జెండ పట్టి కదిలే, తెలుగుదేశం పార్టీ గెలుపుకై పసుపు దండు కదిలే. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతని తెలియజేసే విధంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కక్షపూర్తి రాజకీయాలను కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని కానీ, అసమర్థ పరిపాలన కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈరోజు అన్ని విధాలుగాను కూడా మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎందుకు రావాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే రోజుల్లో మనకి ఏం చేస్తున్నారనే విధంగా తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా వెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామాల్లో చూస్తే ఉనికిలి గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు, అక్కడ మంత్రి గారు స్వయంగా 2020లో శంకుస్థాపన చేసినటువంటి పనులకి ఒక సిమెంట్ బస్తా కూడా పని జరగనటువంటి పరిస్థితి ఉంది. 50 లక్షలతో కాంక్రీట్ డ్రైనేజ్ నిర్మాణం అని శంకుస్థాపన చేశారు. 10 లక్షలతో రోడ్డు నిర్మాణం అని శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కనీసం ఒక సిమెంట్ బస్తా పని కూడా దాని నిమిత్తం చేయలేదు. కానీ ఆ శంకుస్థాపన రాళ్ళు మాత్రం మనకి గ్రామంలో దర్శనమిస్తున్నాయి. అలాగే ఆర్వాల గ్రామంలో కూడా ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ పేరుతో ఈరోజు ముఖ్యంగా రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా తవ్వేసి ఈరోజు అస్తవ్యస్తంగా వదిలేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా గ్రామాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిపాలన ఇది. ఈరోజు మంత్రి గారు చేసినటువంటి భోగోతాలు అన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఒక అసమర్థవంతమైనటువంటి మంత్రి అసమర్థ పరిపాలనతో నియోజకవర్గ ప్రజలను ఎవరిని కూడా పట్టించుకోకుండా తన సొంత భోగోగులు చూసుకున్నాడని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి పట్టం కట్టే విధంగా ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా ఎక్కడికి వెళ్ళినా మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారందరూ కూడా మాతో పాటు కలిసి నడుస్తూ రాబోయే కాలంలో ఒక మార్పుకి సంకేతంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అత్తిలి మండలం అత్తిలి, పాలి, కేఎస్గట్టు, ఉరదలపాలెం గ్రామాలలో బీజేపీ ప్రజా పోల్ కార్యక్రమం అత్తిలి మండల బీజేపీ అధ్యక్షులు బాలా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పువ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ వేసి తామిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రోడ్లు, ఉపాధి హామీ పథకం స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. శిలాఫలకాలపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేరు కానీ, ప్రధానమంత్రి మోడీ పేరు కానీ, ఫోటో కానీ లేదని ఆక్షేపించారు. ఈ విషయాలన్నీ ప్రజలందరూ గ్రహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తణుకు అసెంబ్లీ ప్రజాపోల్ కార్యక్రమ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి,
తోట తిరుమూర్తులు, పెరికల రామాంజనేయులు, దూరంపూడి రామసుబ్బారెడ్డి, మల్లిడి కలికిరెడ్డి, తులసి, విస్తారక్ సూర్యనారాయణ, కండిపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్నూల్ రాధాకృష్ణ చేపట్టిన సకల జనుల చైతన్య యాత్ర కార్యక్రమం శుక్రవారం అత్తిలి మండలం వరిగేడులో ప్రారంభిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం ఎర్రనీలిగుంట, గుమ్మంపాడు, బల్లిపాడు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం పేదలకు అన్నదానం జరిపారు. బల్లిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల సహజీవంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులిశెట్టి చంటి, చిట్టెల పార్వతి, విత్తవశెట్టి సత్యబాబు, ఆకుల మహేష్, గారిపాటి అశోక్, బొద్దాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు 4వ సచివాలయ పరిధిలో ఉమెన్స్ కాలేజ్ హెలిప్యాడ్ వద్ద జరిగిన కేంద్ర ప్రభుత్వ వికసిత భారత సంకల్ప యాత్ర ఆర్ఏ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాని తాతాజీ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి, మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఇతర పథకాలను వివరించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు పెద్దమల్లి అవినాష్ ఖాన్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, టౌన్ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కె మణిదీప్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో గురువారం కవల పిల్లల దినోత్సవం సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు కవలలైన విద్యార్థులకు పూలగుచ్చాలు, పూల మొక్కలను, స్వీట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఈ కవల దినోత్సవం స్కూల్లో ఎంతో వేడుకగా నిర్వహిస్తామని, 22 మంది కవల ద్వయమును, 2 కవల త్రయాలను ప్రత్యేకంగా అభినందిస్తూ వీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా ఆశీర్వదించారు. Children stand properly. Wherever it was, some let his energy pour down. Let his energy pour down. Reach to the planet. Reach to the planet. Together, they were they stayed together in the Mugapriya and Sharmila Devi. Sir, ichandi. Sri Ishwar. Siblings from staff also. కవలల దినోత్సవం సందర్భంగా మాంటిసోరీ స్కూల్లో ఉన్న కవలలందరినీ కూడా ఒక చోటుకి చేర్చి వాళ్ళని అభినందించడం జరిగింది. మన స్కూల్లో 22 కవలల ద్వయం ట్రిప్లెట్స్ ఉన్నారు, కవలల త్రయం ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక చోటుకి చేర్చి వాళ్ళకి అభినందించడం జరిగింది. మామూలుగా ఏ అన్నా చెల్లెళ్ళైనా అక్క తమ్ముళ్ళైనా వాళ్ళ అనుబంధం పుట్టిన తర్వాత మొదలవుతుంది. అలాంటిది కవలల ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళ అనుబంధం అనేది మొదలవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యేకమే. ఇంతమంది కవలల్ని ఒక చోట చేర్చడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి మంచి భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డైలీ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. తణుకు నుండి ఏర్పాటు చేసిన వెన్నెల స్లీపర్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉందని, ఈ సర్వీసు రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు నడిపేలాగా చూడాలని, తణుకు నుండి విజయవాడకు బస్సులు ఏలూరు లోపలికి వెళ్లడం వల్ల సరాసరి విజయవాడ వెళ్లే వాళ్ళకు ఆలస్యం అవుతుందని, కొన్ని బస్సులు గతంలో మాదిరి బైపాస్ సర్వీసులుగా తిప్పేలాగా చూడాలని కోరారు. విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు పెంచాలని కోరారు. సూచనలు సలహాలు పరిశీలించి పరిష్కరిస్తామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, జనరల్ ఏడీసీ రామకృష్ణ పాల్గొన్నారు. తణుకు బస్ స్టేషన్ ప్రాంగణంలో ఫిబ్రవరి 1 నుండి 16 వరకు తణుకు నర్సాపురం, తణుకు రాజమండ్రి వయా ఉండ్రాజవరం, తణుకు భీమవరం వయా 7 రూట్లలో ప్రయాణించిన ప్రయాణికుల టికెట్లకు డ్రా నిర్వహించి డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ విజేతలను ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ డ్రా విజేతలకు షాలెం పెన్ కార్నర్ వారు స్పాన్సర్ చేసిన బహుమతులను డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, షాలెం పెన్ కార్నర్ యజమాని అమర్నాథ్ అందజేశారు.
కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, టీఐ టు బీవీకే రావు, ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జనరల్ ఈడీసీ రామకృష్ణ, ఏడీసీ రమణ, డిఎంఈ షేక్లాల్ ప్రయాణికులు పాల్గొన్నారు. వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈమని సీతాపతిరావు జ్ఞాపకార్థం కుమారుడు రామకృష్ణ, త్రిపుర సుందరి దంపతులు చెప్పులు, విద్యా సామాగ్రి, ఫ్యాన్సీ వస్తువులు పంపిణీ చేశారు. రామకృష్ణ తాను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి 28 సంవత్సరాలు పనిచేసిన అనుభవాన్ని వివరించారు. పారిశ్రామికవేత్త గమ్ని రాంబాబు మాట్లాడుతూ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు చదవాలని కోరారు. ఈమెను పద్మావతి, ప్రధానోపాధ్యాయుడు పెద్దపల్లి గోపాలకృష్ణ ప్రసాద్, అమ్మాజీ, ప్రశాంతి, లావణ్య, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇరగవరంలో పుంతుల ముసలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ సందర్భంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీడియో రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.